తెల్ల జుట్టు ఎక్కువగా ఉందని బాధపడుతున్నారా? బయట దొరికే కెమికల్స్ ఉన్నటువంటి హెయిర్ డేస్ యూజ్ చేస్తే జుట్టు ఎక్కువగా రాలిపోతుందని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, ఇవాల్టి ఈ రెమెడీలో ఎలాంటి కెమికల్స్ లేకుండా మన కిచెన్‌లో అందుబాటుగా ఉన్నటువంటి అల్లంతోటి ఈ రెమెడీని రెడీ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ తెల్ల జుట్టు ఉన్నా సరే ఇట్టే నల్లగా అవుతుందండి. మరి లేట్ ఎందుకు? ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం. ఇందుకోసం ముందుగా అల్లం తీసుకోవాలండి. అల్లంని తురిమేసుకోవాలి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ వరకు నోటిఫికేషన్ వస్తుందనమాట. సో, అలాగే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుంది. ఇది వరకు రోజుల్లో కాస్త వయసు పెరిగిన తర్వాత తెల్ల జుట్టు వచ్చేది. కానీ ఈ రోజుల్లో 30 సంవత్సరాల నుంచి తెల్ల జుట్టు రావడం అనేది గమనిస్తున్నాం. చాలామంది చిన్నపిల్లల్లో కూడా తెల్ల జుట్టు రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నామండి. సో, తెల్ల జుట్టు రావడానికి చాలా కారణాలున్నాయి. అది కూడా చిన్న వయసులోనే. జుట్టుకి రంగునిచ్చేటువంటి మెలనిన్ లోపించడం వల్ల, అలాగే విటమిన్ డి లోపించడం వల్ల, జన్యుపరమైనటువంటి కారణాల వల్ల, విటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల, అలాగే థైరాయిడ్ సమస్యలు, అధిక ఒత్తిడి, ధూమపానం మరియు రసాయనాలతో కూడినటువంటి హెయిర్ ప్రొడక్ట్స్‌ని వాడడం వల్ల కూడా చిన్న వయసులోనే తెల్ల జుట్టు అనేది వస్తుందండి. సో, 30 ఇయర్స్ నుంచిని అలాగే చాలామందికేంటంటే మరి చిన్న పిల్లల్లో కూడా తెల్ల జుట్టు అనేది మనము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుందండి. సో, కారణం ఏదైనప్పటికీ సాధారణమైనటువంటి ఇంటి చిట్కాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో, కొద్దిగంత అల్లంని తురుముకున్న తర్వాత ఈ విధంగా ఐరన్ కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి చిన్న గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలండి. మరి ఎక్కువేం అవసరం లేదు. ఈ మాత్రం ఒక స్మాల్ కప్ ఆఫ్ వాటర్ తీసుకోండి. లేదా చిన్న గ్లాస్‌తో వాటర్ తీసుకోండి. ఇక ఇందులోకి మనం కొద్దిగంత కాఫీ పౌడర్ తీసుకోవాలండి. పలానా బ్రాండ్ అనేం లేదు. మనం తరచూ ఏ కాఫీ పౌడర్ అయితే యూజ్ చేస్తూ ఉంటామో ఆ కాఫీ పౌడర్ తీసుకోండి. నేను బ్రూ తీసుకున్నా, మీరు సన్‌రైజ్ కానీ, కాంటినెంటల్ కానీ, బ్రూ కానీ వాటెవర్ మీకు ఏది నచ్చితే ఆ కాఫీ పౌడర్ తీసుకోండి. ఒకవేళ స్పూన్ల లెక్కన అంటే మీరు ఒకవేళ స్పూన్ల లెక్కన అందాజుగా చెప్పండి అంటే 2 స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్ తీసుకోండి. కాఫీ పౌడర్ జుట్టుకి సహజమైనటువంటి నలుపునిస్తుంది. సో, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువ తీసుకోవద్దండి. స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఇంకా మీకు ఏ కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదండీ. సో, ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండగా కలర్ అనేది కాస్త బ్లాక్ కలర్‌లోకి టర్న్ అవుతుందంటే కాఫీ పౌడర్ యొక్క రంగు అనేది మరిగేపాటికి కాస్త డార్క్ కలర్‌లోకి టర్న్ అవుతుంది. చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది చూడండి. ఇక ఇందులోకి నేను కొద్దిగంత వచ్చేసి లవంగాలు కూడా తీసుకుంటున్నాను అనమాట. అంటే ఒక అర చెంచా వరకు లవంగాలు తీసుకోండి. ఎక్కువ అవసరం లేదు. లవంగాలు కూడా తెల్ల జుట్టుని సహజంగా నల్లగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని ఆపడానికి, జుట్టు వేగంగా పెరగడానికి ఉపయోగపడతాయి. ఇక ఇందులోకి నేను కొద్దిగంత కరక్కాయల పొడి తీసుకున్నానండి. మనకు ఆన్‌లైన్‌లో అందుబాటుగా ఉంది. అలాగే ఆయుర్వేదిక్ షాప్‌లో ఉంటుంది. సూపర్ మార్కెట్స్‌లో ఉంటుంది. కిరాణా షాప్‌లో కూడా ఉంటుందండి. లేదంటే కరక్కాయలని మనము మిక్సీ పట్టుకొని తీసుకోవచ్చు. ఇవేనండి కరక్కాయలు. కరక్కాయలని దంపితే లోపల విత్తనం ఉంటుంది. విత్తనం తీసేసి పౌడర్‌లాగా చేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు కరక్కాయల పొడి తీసుకున్నానండి. మీకు అందాజుగా తెలుస్తుందని చెప్పి నేను ఈ కవర్ పైనటువంటి పిక్ చూపిస్తున్నాను అనమాట. సో, మీ దగ్గర కరక్కాయలు ఉన్నట్లయితే కరక్కాయలను దంపుకొని పొడి తీసుకోవచ్చు. లోపల ఉన్నటువంటి విత్తనం తీసేసి 1.5 స్పూన్ వరకు కరక్కాయల పొడి తీసుకున్నానండి. సో, కరక్కాయల పొడి కూడా వేసిన తర్వాత కొద్దిసేపు బాగా మరగనివ్వాలి. కరక్కాయల పొడి ఎందుకు అంటే కరక్కాయల పొడి వల్ల జుట్టుకి అనేక ఉపయోగాలు ఉన్నాయండి. ముఖ్యంగా తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అది కూడా మనం ఇంట్లో న్యాచురల్‌గా రెడీ చేసుకున్నటువంటి ఈ హెయిర్ ప్యాక్స్‌లో కరక్కాయల పొడి యూజ్ చేయడం వల్ల 100% హెయిర్ అనేది బ్లాక్‌గా మారుతుంది. ఒకవేళ మీ దగ్గర కరక్కాయల పొడి లేదు అనుకున్నట్లయితే ఉసిరికాయ పొడి తీసుకోండి. ఉసిరికాయ పొడి అలాగే గుంట గలగరాకు పొడి అయినా తీసుకోవచ్చు. సో, మీ ఇష్టం అండి. ఈ మూడింటిలో అంటే కరక్కాయ పొడి కానీ, ఉసిరి పొడి కానీ, లేదంటే గుంట గలగరాకు పొడి కానీ తీసుకోవాలి. ఇక ఈ విధంగా కొద్దిసేపు మరిగించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్‌గా ఇందులోని గోరింటాకు పొడి అనేది మిక్స్ చేసుకోవాలండి. అంతే కాదండి, ఇది ప్రాసెస్ ఉంది. కరెక్ట్‌గా మనము రెడీ చేసుకుంటేనే హెయిర్ అనేది పూర్తిగా బ్లాక్‌గా మారుతుందండి. సో, ఇక ఇందులోకి ఎంత గోరింటాకు పొడి అయితే అవసరమో అంత తీసుకోండి. ఆన్‌లైన్‌లో తీసుకున్నది కూడా యూజ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. లేదంటే మొక్క నుంచి తీసినటువంటి ఫ్రెష్ ఆకుని ఎండబెట్టేసి పొడి తీసుకుంటాం కదండీ! ఆ పొడిని ఇందులోని మిక్స్ చేసుకోవచ్చు.
ఇదైతే నేను ఇంట్లోనే రెడీ చేశానండి. మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతున్న వారికైతే తెలిసే ఉంటుంది. సో, మన దగ్గర ఆకు ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఇంట్లోనే అంటే ఎండలో కాకుండా ఇంట్లోనే పల్చగా అలాగా మనము ఆరబెట్టేసామంటే 2, 3 రోజుల్లో ఎండిపోతుంది. తర్వాత మనము మిక్సీ పట్టేసి 2 సార్లు జల్లెడ పట్టేసుకుంటే పొడి రెడీ అవుతుందండి. సో, లేదంటే ఆన్‌లైన్‌లో కూడా చాలా తక్కువ ప్రైస్‌గా గోరింటాకు పొడి అందుబాటుగా ఉందండి. సో, ఎంత పొడైతే మనకు అవసరమో అంత పొడిని ఇందులోకి యాడ్ చేసిన తర్వాత ఉండలేమి లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. ఇక లిడ్‌ని క్లోజ్ చేసి ఓవర్ నైట్ అలాగే పక్కన పెట్టేసేయండి. ఒకవేళ మీరు హెన్నా పౌడర్ ప్లేస్‌లో ఇండిగో పొడి తీసుకుంటూ ఉన్నట్లయితే ఇమ్మీడియేట్‌గానే అప్లై చేసుకోవచ్చండి. అది కూడా ఇండిగో పొడి తీసుకున్నా కూడా కొద్దిగంత గోరింటాకు పొడి కూడా యాడ్ చేయాలి. సో, 2 స్పూన్ల గోరింటాకు పొడి తీసుకొని 4 స్పూన్ల ఇండిగో పొడి తీసుకొని మిక్స్ చేసి ఇక మనము ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసి ఇమ్మీడియేట్‌గా హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. కానీ మనం ఓన్లీ గోరింటాకు పొడి తీసుకున్నాం కదండీ! కాబట్టి ఓవర్ నైట్ నేను పక్కన పెట్టేసానండి. తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి. సో, ఈ విధంగా బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. మీకంత సమయం లేదు అనుకున్నట్లయితే ఓవర్ నైట్ పక్కన పెట్టేంత సమయం లేదనుకున్నట్లయితే అట్‌లీస్ట్ 4 హవర్స్ అయినా పక్కన పెట్టేసేయండి. ఇక అప్లై చేసుకునే ముందుగా ఇందులోని మనము ఎగ్ వైట్ మిక్స్ చేసుకోవాలి. లేదంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. హెయిర్‌కి చాలా మంచిదండి. ఎగ్ వైట్ కూడా మన జుట్టుకి మంచి పోషణ అందించి జుట్టు సిల్కీగా, స్మూత్‌గా ఉండడానికి, హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయడానికి, హెయిర్ లాంగ్ అండ్ స్ట్రాంగ్‌గా గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓన్లీ ఎగ్ వైట్ తీసుకోండి. యెల్లో పడకుండా చూసుకోండి. ఈ విధంగా స్మాల్ హోల్ చేశారంటే ఓన్లీ వైటే వస్తుంది. యెల్లో రాకుండా ఉంటుంది. మరీ హోల్ పెద్దగా చేస్తే యెల్లో కూడా ఇందుట్లోకొస్తుంది. సో, యెల్లో ఇందుట్లోకి వచ్చినా పర్లేదు. కాకపోతే ఏంటంటే నీసు వాసన వస్తుందనమాట. ఓన్లీ ఎగ్ వైట్ అయితే అస్సలు నీసు వాసన అనేది రాదండి. మీకిష్టం లేకపోతే కొద్దిగంత నిమ్మరసం కానీ, లేదు అనంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మూడింటిలో మీ ఆప్షన్ అండి. ఎగ్ వైటా, లేదంటే నిమ్మరసమా, లేదంటే పెరుగా, ఈ మూడింటిలో మీ ఆప్షన్. మీకేది నచ్చితే అది ఇందులోనే యాడ్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేయాలి. సో, ఈ విధంగా యెల్లో వచ్చినప్పుడు మళ్ళీ ఎనిక్ అనేసి మళ్ళీ మనము వంపామంటే ఓన్లీ ఎగ్ వైట్ వస్తుందండి. స్మాల్ హోల్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఓన్లీ ఎగ్ వైటే వస్తుంది. యెల్లో రాకుండా ఉంటుంది. యెల్లో ఇందుట్లోకి వచ్చిందంటే హెయిర్‌కి అప్లై చేసినప్పుడు నీసు వాసన వచ్చినప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఓన్లీ ఎగ్ వైట్ తీసుకుంటే బావుంటుంది. ఎగ్ వైట్ మాత్రమే తీసుకున్నట్లయితే అసలు నీసు వాసన అనేది రాదండి. సో, ఎగ్గులో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదండీ! మన శరీరానికి ప్రోటీన్ ఎంత అవసరమో మన జుట్టుకు కూడా అంతే అవసరం అండి. సో, మాక్సిమం ఎగ్ వైట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇష్టం లేకపోతే పెరుగు తీసుకోండి. అలాగే లేదు అని అనుకుంటే నిమ్మరసం తీసుకోండి. ఈ 3 కూడాను మన జుట్టుకు మంచి పోషణ అందించడానికి, హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయడానికి, అలాగే హెయిర్ ముఖ్యంగా స్మూత్‌గా మారడానికి ఉపయోగపడతాయి. సో, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక చేతికి కవర్ కానీ, గ్లౌజులు కానీ వేసుకోండి. ఈ విధంగా చేతికి టచ్ అయిందంటే అసలు పోదండి. ఇమ్మీడియేట్‌గా అయితే పోతుంది కానీ, కొద్దిసేపు అలాగే ఉందంటే నల్లగా అవుతుంది. ఇది పోవడానికి చాలా రోజులు పడుతుంది. సో, కవర్లు వేసుకోండి. లేదంటే గ్లౌజులు వేసుకొని రూట్స్ నుంచి టిప్స్ వరకు అసలు గ్యాప్ అనేది లేకుండా అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తలకు ఆయిల్ ఉండొద్దండి. డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోండి. సో, ఖచ్చితంగా నార్మల్ వాటర్‌తోటే హెడ్ బాత్ చేయాలి. షాంపూ అస్సలు యూజ్ చేయొద్దండి. మరుసటి రోజు కావాలంటే మీరు షాంపూతోటే హెడ్ బాత్ చేసేయొచ్చు. దీనిలోకి అంటుతుందేమో అంటున్నారు. అస్సలు అంటదండి. సో, ఖచ్చితంగా హెయిర్ బ్లాక్‌గా అవుతుంది. మనం ఇది ముందుగా లిక్విడ్ రెడీ చేసుకున్నాం కదండీ! అప్పుడు ఎర్రటి మందారం పువ్వుల్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవచ్చండి. ముందుగా మనము లిక్విడ్ రెడీ చేసుకున్నాం కదా! గోరింటాకు పొడి మిక్స్ చేయకముందు అందులోని. సో, మందారం పువ్వులు కూడా జుట్టు నల్లగా మారడానికి, అలాగే జుట్టు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడతాయి. మీ దగ్గర అందుబాటుగా ఉంటే యాడ్ చేసుకోండి. మొదట్లో వారానికి ఒకసారి అప్లై చేస్తూ ఉండండి. హెయిర్ పూర్తిగా బ్లాక్‌గా అయ్యింది అనుకున్నప్పుడు ఇక 6 నెలలకు ఒకసారి అలా అప్లై చేసుకున్నా కూడా సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.